హాయ్, ఈరోజు నేను పాస్వర్డ్లన్నీ ఒకే దగ్గర ఉండేలాగా ఒక ఎక్సెల్ ఫైల్ ఒకటి రెడీ చేసి పెట్టాను. మనలో చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు వెబ్సైట్లు తెలుసు, అవి ఎలా వాడుకోవాలో తెలుసు, కానీ వాటికి రకరకాల యూజర్ నేమ్లు ఇవ్వడం, దానికి రకరకాల ఈమెయిల్ ఐడీలు ఇవ్వడం, దానికి రకరకాల పాస్వర్డ్లు ఇవ్వడం అనేది మనం ఇస్తూ ఉంటాము. అది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఏ వెబ్సైట్కి దేనికి ఏ యూజర్ నేమ్కి ఏ పాస్వర్డ్ ఇచ్చామనేది మనం గుర్తులేకపోవచ్చు. అలాంటి వారందరి కోసం నేను ప్రత్యేకించి ఒక టెంప్లెట్ ఒకటి రెడీ చేసి పెట్టాను. ఇది ఏ విధంగా వాడుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలనేది పూర్తిగా కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీ పేరు రాసుకోవచ్చు, నేమ్ అని పెట్టాను. ఇక్కడ మీ పేరు రాసుకోవచ్చు, లేదంటే మీ కంపెనీ పేరు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ మీ లోగో కానీ మీ ఫోటో కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. నేను ఉదాహరణకి ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ అని ఇచ్చాను. ఉదాహరణకి జీమెయిల్ అనుకుందాం. జీమెయిల్ www.gmail.com gmail.com అని ఇచ్చాను. దీనికి రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అడుగుతుంది ఖచ్చితంగా. ఇందులో ఈ వెబ్సైట్లో మెయిల్ ఐడి ఏమేమి ఇచ్చామనేది ఇక్కడ రాసుకుందాం. ఉదాహరణకి నేను ఉదాహరణకి రాస్తున్నాను. మీకు నచ్చినటువంటి మీ యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి రాసుకోండి. యూజర్ నేమ్ ఏమి ఇచ్చారనేది ఇక్కడ మనం గుర్తు ఉండదు కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చుకుందాం. ఉదాహరణకి యూజర్ నేమ్ అది అనుకుందాం. పాస్వర్డ్ మీరు ఏదైతే ఇచ్చారో అనేది ఇక్కడ రాసుకోండి. పాస్వర్డ్ నేను ఉదాహరణకి 1 2 3 4 5 6 ఇచ్చాను. దానికి మనం ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసినప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుంది. స్టార్టింగ్ క్రియేట్ చేసినప్పుడు ఆ సెక్యూరిటీ క్వశ్చన్ ఏమైతే ఇచ్చామో అనేది ఇక్కడ రాసుకుని ఉంచుకోవాలి. లేదంటే ఇది కానీ మర్చిపోయి సెక్యూరిటీ ఆన్సర్ కానీ మర్చిపోయామంటే ఈ మెయిల్ ఐడి ఎప్పటికీ మనకు ఓపెన్ అవ్వదు. అందుకని ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం దాన్ని ఏమైతే సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చామో అనేది ఇక్కడ రాసుకుందాం. ఉదాహరణకి మీకు ఇష్టమైన బుక్ నేమ్ ఏంటని అడుగుతుంది. ఆ బుక్ నేమ్ ఏంటో అనేది ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదైతే బుక్ నేమ్ అని అడిగింది కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే బుక్ నేమ్ ఇచ్చారో ఆ బుక్ పేరు ఇక్కడ రాసుకోండి. ఆ బుక్ పేరు ఇక్కడ రాసుకోండి. ఇక రిమార్క్స్ ఏమైనా ఉంటే ఆ రిమార్క్స్ ఇక్కడ రాసుకోండి. రెండోదిగా చూస్తే yahoo.com చూద్దాం. yahoo.com యాహూ మెయిల్ పెడదాం. దానికి కూడా ఏదైనా మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఇచ్చుకుందాం. మీరు ఏదైతే ఇచ్చారో అలాగే మీ యూజర్ నేమ్ yahoo.comలో ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో అది యూజర్ నేమ్ ఇచ్చుకోండి. అలాగే మీ పాస్వర్డ్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఇచ్చుకోండి. దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఫాదర్ నేమ్ ఏమన్నా అడగవచ్చు. మీ ఫాదర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోండి. రిమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాసుకోండి. అలాగే అన్నిటికీ కూడా ఇక్కడ మీరు యూఆర్ఎల్ వెబ్సైట్ పేరు, దానికి సంబంధించినటువంటి మెయిల్ ఐడి, దానికి సంబంధించినటువంటి యూజర్ నేమ్, దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్, దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ క్వశ్చన్, సెక్యూరిటీ ఆన్సర్, రిమార్క్స్ ఇలాగ మీరు రాసుకుంటే మీకు ఈ ఫైల్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకుంటే మీరు ఎప్పటికీ కూడా పాస్వర్డ్లు, మెయిల్ ఐడీలు, యూజర్ నేమ్లు ఎప్పటికీ మర్చిపోరు. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్సెల్ ఫైల్ కనుక మీకు కావాల్సి వస్తే
నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ఇది నేను మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.